అనేక మంది ఈ నియోజకవర్గ ప్రముఖులు వచ్చారు. వారితో పాటు స్థానిక ప్రముఖులు, చిన్నారి బాలబాలికలు, కళలో ప్రదర్శించడానికి విచ్చేసిన నా ఆడబిడ్డలు, మీడియా మిత్రులు అందరికీ శిరస వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. ఉడతా భక్తిగా ఈనాడు నా చేతుల మీదుగా రామదాస్ గారు పుట్టిన స్థలంలో ఒక అద్భుతమైన మందిరాన్ని ఒక కార్యక్రమాన్ని నా చేతుల మీద ఇప్పుడే ఓపెన్ చేసుకున్నాం. సుమారు 3 కోట్ల రూపాయలతో అన్ని వసతులతో ఆనాడి రామదాస్ గారు శ్రీరామచంద్రులకి, సీతమ్మ వారికి ఏవైతే సేవలు చేసిన ప్రతి విషయాన్ని కంటికి కొట్టొచ్చేటట్టు చిత్రపటాల ద్వారా లోన అద్భుతంగా ఏర్పాటు చేశారు. అంతేకాదు, అంటే దీంట్లోకి వస్తేనే ఒక ధ్యాన మందిరంలో వచ్చే ఫీలింగ్ వచ్చే విధంగా ప్రశాంతమైన మనసుతో ధ్యానించుకునే విధంగా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న అధికారుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే అధికారి గారు రిటైర్ అయినా వారి కృషి తప్పకుండా మనం అభినందించుకోవాలి. అంతేకాదు, 4 రోజుల క్రితమే ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి గారు, టూరిజం శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు గారు, ఎంపీ గారు, కార్పొరేషన్ చైర్మన్లు, నేను బౌద్ధ స్తూపాన్ని పరిశీలించి ఇక్కడ ఈ ప్రపంచంలోనే 4-5 పెద్ద బౌద్ధ స్తూపాలుంటే అందుట్లో మన నేలకొండపల్లిలో ఉన్న బౌద్ధ స్తూపం 3వ స్థానమో 4వ స్థానంలోనో ఉంటుంది. దానికి మనం గర్వపడాలి. దాన్నే కాకుండా భక్త రామదాస్ గారికి సంబంధించిన ఈ గ్రామంలో ఈ ఇంటి పరిసర ప్రాంతాలను కూడా నా సహచర మంత్రులతో పాటు ముఖ్యులందరం పర్యటించాం. టూరిజం ప్లేసుల్లో ఈ 2 ప్లేసుల్ని నేలకొండపల్లి మండలంలో అద్భుతంగా అభివృద్ధి చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇంతకుముందే కమిటీ సభ్యులు కొన్ని కోరికలు కోరారు. ఒకటేనన్నా అని చెప్పి కనీసం ఒక 6-7 కోరికలు కోరారు పెద్దాయన. దాంట్లో వారి స్వార్థం ఏమీ లే. ప్రజలకి ఈ భక్త రామదాస్ గారి చరిత్రని తెలియచేయటానికి వారి జన్మస్థలం నుంచే తెలియచేయాలన్నది వారి తాపత్రయమే తప్ప వ్యక్తిగతంగానో వారి కుటుంబం కోసమోనో ఏదో మంచి కోసం వారు అడగటంలా, వారి స్వార్థం కోసం అడగటంలా, మనందరి బాగు కోసం, మనందరి మంచి కోసం, ఆ భగవంతుడి దీవెనలు మన అందరి మీద ఉండటం కోసం ఆ వయసులో కూడా మోకాళ్ళు నొప్పులున్నా లెక్క పెట్టకుండా ఈ కార్యక్రమాన్ని పట్టుదలతో ఒక కృత నిశ్చయంతో వారు చేస్తున్నందుకు మరొక్కసారి వారిని వారి కమిటీ సభ్యుల్ని అభినందిస్తున్నా. ప్రధానమైన అంశాలు ఏవైతే ఉన్నాయో, దీనికి ఒక ప్రహరీ గోడ కావాలన్నారు.